ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాణి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి లైవ్ అందిస్తారు. రాణి, చెప్పండి, ప్రధాని రాకకు సంబంధించి ఆ సభ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఏంటి? రేఖ, ప్రధాని మోదీ ఈ రోజు హైదరాబాద్ కి రావడం, అలాగే ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేయడం, ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నటువంటి ఈ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనడం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకి ఆయన రావడము, అలాగే ఇక్కడ భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహంగా మారిందనే చెప్పుకోవాలి. అయితే తొలిసారి ప్రధాని ఇక్కడికి రావడమే కాకుండా మధ్యాహ్నం ఆయన శంకుస్థాపన చేసేటువంటి ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో దాదాపుగా 9,400 కోట్ల విలువైనటువంటి వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అయితే ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు, అలాగే ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జాతికి అంకితం చేసే విధంగా కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అయితే ప్రధాని మోదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి బేగంపేట చేరుకోనున్నారు. అలాగే బేగంపేట చేరుకున్న తర్వాత ఇటు హెచ్ఐసిసి చేరుకొని హెచ్ఐసిసిలో పలు కార్యక్రమాలకి ఆయన శంకుస్థాపన అలాగే ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే ఆ తర్వాత ఇటు రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే కిషన్ రెడ్డి నేతృత్వంలో ఒక మీటింగ్ అయితే జరగనుంది. అయితే ఈ అక్కడ మీటింగ్ ముగించుకొని హెచ్ఐసిసి నుంచి డైరెక్ట్ గా ఇటు సభా ప్రాంగణానికి ఆయన సాయంత్రం సమయంలో చేరుకోనున్నారు. అయితే ఇటు 6 గంటల ప్రాంతంలో అయితే ఈ సభ ప్రారంభం కానట్లుగా తెలుస్తుంది. ఈ 6:15 నుంచి 7 గంటల వరకు కూడా మోదీ ప్రసంగం అనేది దాదాపుగా 40 నుంచి 45 నిమిషాల వరకు కూడా ఆయన ప్రసంగించనున్నారు ప్రజలను ఉద్దేశించి. అయితే ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో ప్రస్తుతం చూసుకున్నట్లయితే భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ముమ్మరంగా తనిఖీలు కూడా చేస్తున్నారు. దాదాపుగా 3 రోజుల నుంచి కూడా ఈ సభా ప్రాంగణం చుట్టూ కూడా పోలీసులు మోహరించడము, అలాగే ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మోదీ రాకతో ఇటు పరేడ్ గ్రౌండ్స్ అంతా కూడా కాషాయమయమైందనే చెప్పుకోవాలి. అలాగే ఇక్కడికి 1 గంట తర్వాత నుంచి ఇటు కార్యకర్తలను అయితే అలౌ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఇక్కడికి ఎక్కువ మొత్తంలో సభా ప్రాంగణంలోకి దాదాపుగా 1,00,000 మందికి పైగా ప్రజలు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి పార్కింగ్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే ట్రాఫిక్ మళ్లింపులు కావచ్చు, ఇవన్నీ కూడా అధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పుకోవాలి. ఈ పార్కింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో 3 చోట్ల ఇటు హెవీ బస్సెస్ కావచ్చు, అలాగే రూరల్ ఏరియాస్ నుంచి కూడా అధిక మొత్తంలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రజలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చే నేపథ్యంలో బస్సెస్ కూడా రానున్నాయి. కాబట్టి ఆ బస్సెస్ కి పార్కింగ్ ఫెసిలిటీస్, అలాగే దాంతో పాటుగా ఇక్కడ 3 చోట్ల పార్కింగ్ ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాదాపుగా 3,000 నుంచి 4,000 మంది కూడా పోలీస్ సిబ్బంది ఇక్కడ భద్రతా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవాలి. వాళ్ళకి మాక్ డ్రిల్స్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. మోదీ వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజల్ని కంట్రోల్ చేసే, ఎందుకంటే తొక్కిస్లాట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ సెక్షన్ల వారీగా కూడా బారికేడ్ల సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. ఇటు సామాన్య ప్రజలకి ఒక క్యూ లైన్, అలాగే డెలిగేట్స్, అలాగే జర్నలిస్టులకి, అలాగే మీడియా ప్రతినిధులకి కూడా ఇక్కడ సపరేట్ సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈ రోజు హెచ్ఐసిసిలో మీటింగ్ నిర్వహించుకుని మీటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మోదీ చంద్రబాబుని అలాగే పవన్ కళ్యాణ్ ని కూడా కలవనున్నారు. ఏపీ సీఎం ను అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఈ రోజు మర్యాద పూర్వకంగా మోదీ కలవనున్నారు. చంద్రబాబుని ఇటు మర్యాద పూర్వకంగా కలవనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే సర్జరీ చేసుకున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య దృష్ట్యా ఆయన పరామర్శించనున్నారు మోదీ. అలాగే పవన్ కళ్యాణ్ ని పరామర్శించే సమయంలో అక్కడ పవన్ కళ్యాణ్ ఇంటికి చిరంజీవి కూడా చేరుకోనున్నారు. చిరంజీవి కూడా మోదీకి స్వాగతం పలకనున్నారు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద. అక్కడ పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన తర్వాత మోదీ డైరెక్ట్ గా బహిరంగ సభకు అయితే చేరుకోనున్నారు. అయితే బహిరంగ సభ వద్ద ఆల్రెడీ మాక్ డ్రిల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఎంతో భారీ బందోబస్తు మధ్య
ఇటు ప్రధాని మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడికి రావడము, అలాగే ఇక్కడ హై సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి సామాన్య ప్రజలు కావచ్చు, వచ్చే విఐపీలు కావచ్చు, ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా వారికి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని ఆధార్ కార్డు ప్రూఫ్స్ అయితే తీసుకొని ఇటు లోపలికి పంపిస్తున్న ప్రయత్నం జరుగుతుంది. ఈ ఎండ తీవ్రతకి తట్టుకునేందుకు టెంట్లు కూడా లోపల వేయడం జరిగింది. అలాగే మొబైల్ టాయిలెట్స్ కావచ్చు, అలాగే ఇటు అక్కడ బ్యారికేడ్స్ లోపల ఉన్నటువంటి వారికి వెంటిలేషన్ పర్పస్ గా ఫ్యాన్లు కావచ్చు, అలాగే వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఈ అభ్యర్థులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అలాగే కేంద్ర మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మోదీ అవసరం అనేది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఉంది. రైతులు ఇప్పటి వరకు ఏమేమి కోల్పోయారో ఆ రైతులు కోల్పోయిన విషయాల్లో మోదీ ప్రత్యేకించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యూచర్ సిటీ కావచ్చు, అలాగే 2047 ఈ తెలంగాణ రైజింగ్ 2047 ముఖ్య ఉద్దేశంగా కూడా మోదీ ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని అవినీతి కార్యక్రమాలని ఎండగట్టడం, అలాగే ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో తెలంగాణ రైజింగ్ 2047 అనేది ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఈ ఏదైతే మెట్రో ఫేజ్ 2 ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఇప్పటికే ఫేజ్ 1 అనేది ఎటువంటి పార్ట్నర్స్ లేకుండా తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా ఆవరణలోకి తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఫేజ్ 2కి కూడా మద్దతు తెలపడం, కేంద్రం నుంచి నిధులు సమకూర్చడము, అలాగే నిధులు సమకూర్చడమే కాదు కొన్ని ప్రారంభోత్సవాలని చేయడము కూడా ఈ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. తెలంగాణ ప్రగతి పదంలో ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా మోదీ అనేవారు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఏదైతే బీజేపీ ప్రభుత్వం స్థాపించబోతుంది, అత్యంత మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం అనేది అక్కడ వెస్ట్ బెంగాల్లో గెలిచింది కాబట్టి సో ఆ అంశాన్ని కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇక్కడికి మోదీ వచ్చిన తర్వాత రైతులను ఉద్దేశించి మెయిన్ పాయింట్ కూడా ఇక్కడ మాట్లాడే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ రైజింగ్ 2047తో పాటు ఈ రోజు చేసినటువంటి ఏవైతే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉన్నాయో ఈ అంశాలపైన కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటుగా భవిష్యత్తులో వస్తున్న ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా బలోపేతం చేయాలి, అలాగే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అభ్యర్థులు ఏ విధంగా ప్రజలతో మమేకమయ్యి ప్రజల్లోకి మన ఎజెండాని తీసుకెళ్లాలి అంశాలపైన కూడా మోదీ ఎక్కువగా డిస్కస్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇక్కడికి వచ్చే ప్రతి కార్యకర్తలు కూడా ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎవరైతే ఈ ఐడి కార్డ్స్ ఉన్నాయో ఐడి కార్డ్స్ లేదే లోపలికి పంపించే ప్రయత్నం కూడా పోలీసులు చేయడం లేదు. ఎందుకంటే భద్రతా దృష్ట్యా ప్రధాని ఈ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణకి రావడం, ఇటు హై సెక్యూరిటీ మధ్య ప్రధానిని ఇటు బేగంపేట నుంచి పెరేడ్ హెచ్ఐసిసి కావచ్చు, హెచ్ఐసిసి నుంచి పెరేడ్ గ్రౌండ్స్ కావచ్చు, ఇక్కడ వరకు చేరుకునే అంతవరకు కూడా మోదీకి హై సెక్యూరిటీ నడుమున ఇక్కడ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కూడా ఇక్కడ వర్క్ చేయనున్నారు. అలాగే ట్రాఫిక్ ఆంక్షలు చూసుకున్నట్లయితే 1 గంట నుంచి దాదాపుగా 4 గంటలు సభ అయిపోయే వరకు 7 గంటల వరకు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో ట్రాఫిక్ మళ్లింపులు కూడా కొన్ని చేయడం జరిగింది. దానికి తగ్గట్లుగా కొన్ని ప్రణాళికలు కూడా సిపి సుమతి చేయడం జరిగింది. అయితే ఈ ట్రాఫిక్ మళ్లింపులు ఏవైతే ఉన్నాయో గమనించుకుని ఇటువైపు ప్రయాణిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి తగ్గట్టుగానే ఇటు చూసుకుని ప్రయాణించవలసిందిగా కూడా ఇప్పటికే పోలీసు అధికారులు అలాగే సిపి సుమతి కూడా కొన్ని ప్రణాళికలు రచించడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనేక భద్రతా ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. అయితే మరి కాసేపట్లో మోదీ ఇటు బేగంపేట చేరుకోనున్నారు. 2 గంటల ప్రాంతంలో బేగంపేట చేరుకున్న దగ్గర నుంచి సభా ప్రాంగణం అంటే దాదాపుగా 7 గంటల 20 నిమిషాల వరకు కూడా మోదీ హైదరాబాద్ లోనే ఉండనున్నారు. 7 గంటల 20 నిమిషాలకి తిరుగు ప్రయాణం ఢిల్లీ అవనున్నారు కాబట్టి అప్పటి వరకు కూడా ఈ భద్రతా ఏర్పాట్లు అలాగే మోదీ ప్రసంగం పైన కూడా ఇప్పుడు అత్యంత ఆసక్తి నెలకొందనే చెప్పుకోవాలి. శశిరేఖ. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాని.